బిగ్ బాస్ వాళ్ళకి ఒక గేమ్ పెడతాడు. ఇద్దరు కలిసి ఒక టీమ్గా 3 టీంలు అవుతాయి. అందులో గౌతమ్ అండ్ నబీల్ ఒక ఒక గ్రూప్గా, మరియు నిఖిల్ మరియు ప్రేరణ ఒక టీము, మరియు విష్ణుప్రియ అండ్ రోహిణి ఒక టీం. ఇలా 3 టీములుగా ఆడడం జరుగుతుంది. ఈ గేమ్కి సంచాలకులుగా అవినాష్ ఉంటాడు. అయితే ఒకరు భుజం మీద ఒకరు చేయి పట్టుకొని కుంటుకుంటూ వాళ్ళు ఇటుకలు అక్కడ ఉంటాయి. ఆ ఇటుకలతోని ఒక టవర్ లాగా ఇద్దరూ కలిసి దాన్ని తొందరగా కుంటుకుంటూ వెళ్ళి దాన్ని నిర్మించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇద్దరిలో ఒకరు దాన్ని కాపాడుకోవాలి. ఇంకొకరు అక్కడ ఉన్న బాల్ని తీసుకొని వేరే టీం వాళ్ళ టవర్ని ఆ బాల్స్ తోటి దాన్ని ఆ టవర్ని కింద పడేయాల్సి ఉంటుంది. ఇలా ఏ టీం అయితే వాళ్ళ టవర్ పడకుండా చూసుకుంటారో వాళ్ళు విజేతలుగా ఈ గేమ్లో సెకండ్ గేమ్కి అర్హత సాధిస్తారు. అయితే నిఖిల్ మరియు ప్రేరణ ఈ గేమ్లో వాళ్ళ టవర్ పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నట్టు తెలుస్తుంది. రోహిణి, విష్ణుప్రియ వీళ్ళు కూడా వాళ్ళ టవర్ని కాపాడుకుంటారు. కాకపోతే నబిల్ మరియు గౌతమ్ వీళ్ళ టవర్ కింద పడుతుంది. సో నబిల్ అండ్ గౌతమ్ ఈ గేమ్ నుంచి అవుట్ అయిపోతారు. అండ్ మన అవినాష్ అండ్ రోహిణి డిస్కషన్ చేసుకుంటారు. రోహిణి ఏమంటుందంటే, నాకు నబిల్ అంటే ఇష్టమే, కాకపోతే మాట్లాడేటప్పుడు పాయింట్స్ చెప్పినప్పుడు సరిగా వినడు అని రోహిణి అవినాష్కి చెప్తుంది. అప్పుడు అవినాష్ అంతే సెల్ఫిష్గా కూడా ఉండాలి అని అంటాడు. ఓట్ అప్పీల్ చేసుకోవడానికి బిగ్ బాస్ 2 ఛాలెంజెస్ని ఇస్తాడు. అందులో ఒకటి టవర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. అయితే ఈ ఛాలెంజ్లో నబిల్ అండ్ గౌతమ్ ఓడిపోతారు. అంటే వాళ్ళ టవర్ మొత్తం కింద పడిపోతుంది. దాని తర్వాత విష్ణుప్రియ అండ్ రోహిణి టవర్ కొంచెం పడుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ప్లేస్లో మాత్రం నిఖిల్ అండ్ ప్రేరణ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. సో బిగ్ బాస్ ఏం చేస్తాడంటే, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి విష్ణుప్రియ అండ్ రోహిణి వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరు మాత్రమే సెకండ్ ఛాలెంజ్ ఆడడానికి అర్హత కలిగి ఉంటారు. మీ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఆడగలరు, మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి అని బిగ్ బాస్ అన్నప్పుడు విష్ణుప్రియ ఆడకుండా రోహిణి ఆడడానికి ముందుకు వస్తుంది. అప్పుడు ఓట్ అప్పీల్ చేసుకునే రేస్లో రోహిణి, నిఖిల్, ప్రేరణ వీళ్ళు ముగ్గురు సెకండ్ ఛాలెంజ్ అయినటువంటి తక్ తకా తక్ ఛాలెంజ్ని వీళ్ళు ముగ్గురు ఆడతారు. అయితే ఇందులో సంచాలక్గా గౌతమ్ ఉంటాడు. రోహిణి ఈ ఛాలెంజ్లో గెలుస్తుంది. ఈరోజు ప్రోమోలో అవినాష్ మరియు నబీల్ మధ్యలో గొడవ జరిగింది. నబీల్ ఏమంటాడంటే, ఈక్వల్ ఆపర్చునిటీ అని అవినాష్ మరియు రోహిణి వీళ్ళిద్దరు కలిసి టేస్టీ తేజ్ అని ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి అని అతని కంటెండర్గా తీసుకుంటారు. అయితే నబీల్ ఏమంటాడంటే, మీరు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో టేస్టీ తేజ్ అని డైరెక్ట్గా కంటెండర్గా తీసుకోవడం అది నాకు నచ్చలేదు, మీరు తీసుకున్న డెసిషన్ రాంగ్ అని అంటాడు. అయితే అవినాష్ మాత్రం ఆ రోజు మేము తీసుకున్న డెసిషన్ రాంగ్ అయితే ఆ రోజు మీరు అందరూ దానికి క్లాప్స్ కూడా కొట్టిరు, ఎందుకు కొట్టిరు? నేను తీసుకున్న డెసిషన్ రాంగ్ అయితే మీరు క్లాప్స్ ఎందుకు కొట్టిరు అందరూ ఆ రోజు అని అవినాష్ నబీల్ని చెప్తాడు. ఒకవేళ మేము తీసుకున్న డెసిషన్ రాంగ్ అయితే అయిందేమో కానీ నీకు మాత్రం ఆ కంటెండర్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే నువ్వు అన్ని రూల్స్ బ్రేక్ చేసినావు, అన్ని ఫాల్స్ గేమ్స్ ఆడినావు, నీకైతే ఆ కంటెండర్ ఆపర్చునిటీ నీకు ఇవ్వడం అది కరెక్ట్ కాదు అని అంటే, అయితే నాకు ఇవ్వకపోతే ఇవ్వకపోయినావు, మరి గౌతమ్కి ఇవ్వచ్చు కదా అని నబిల్ అంటాడన్నమాట. అయితే అవినాష్ మాత్రం ఆ రోజు వీకెండ్లో నువ్వు బ్లాక్ టికెట్ ఓకే అని నువ్వు చెయ్యేందుకు లేపినావు అని అన్నప్పుడు
మాట మార్చకు అని అంటాడు. దీనికి సీరియస్ అయిన నబిల్, నువ్వు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నావు అని సీరియస్ అవుతాడు. ప్రేరణ కూడా నబిల్కి సపోర్ట్గా అవినాష్ నువ్వు వేరే విధంగా చెప్పకు అని అంటది. అవినాష్ ప్రేరణకు నీకు అసలు సంబంధం లేదు అని ప్రేరణకు అంటాడు. అవినాష్కు సపోర్ట్గా రోహిణి మేము తీసుకున్న డెసిషన్ రాంగ్ అని చెప్పడం చాలా తప్పు. దానికి నబిల్ నేను ఎప్పుడూ అట్లా చెప్పను అని నబిల్ అంటాడు. ప్రేరణ అవినాష్ నువ్వు వేరే విధంగా చూపించడానికి ట్రై చేస్తున్నావు అని అంటే అవినాష్ నేనా, ఎవరెలా ఆడుతున్నారో తెలుస్తుంది ఓకేనా అని అవినాష్ చెప్తాడు. ఈరోజు ప్రోమో చూసినట్లయితే శేఖర్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తాడు. రావడంతో మాస్ సాంగ్ ఏ బిడ్డ ఇది నా అడ్డ సాంగ్ మీద స్టెప్పులు వేస్తాడు. హౌస్మేట్స్ అందరితో కలిసి సరదాగా స్టెప్పులు వేస్తాడు. హౌస్మేట్స్కి ఎంటర్టైనింగ్గా ఒక చిన్న గేమ్ ఆడిపిస్తాడు. ఏంటంటే ఒక సాంగ్ వస్తుంది, రివర్స్లో వస్తుంది, ఆ సాంగ్ ఏంటో గెస్ చేసి చెప్పాలి. అయితే 2 టీములుగా ఆడతారు. రోహిణి, అవినాష్, ప్రేరణ ఒక టీము, గౌతమ్, విష్ణుప్రియ, నబిల్, నిఖిల్ వీళ్ళు ఒక టీము. ఇట్లా 2 టీములుగా డివైడ్ అయ్యి రివర్స్లో వచ్చిన సాంగ్ని గెస్ చేసి చెప్పాలి. అయితే రాములో రాములో నన్ను నాగం చేసిందిరో సాంగ్ వస్తుంది. అయితే ఈ సాంగ్ని విష్ణుప్రియ, నిఖిల్ టీం వాళ్ళు కరెక్ట్గా గెస్ చేసి చెప్తారు. అక్కడ ఒక బెల్ ఉంటుంది, దాన్ని ఎవరైతే తొందరగా వెళ్ళి దాన్ని కొడతారో వాళ్ళు ఫస్ట్ చెప్పే ఛాన్స్ వస్తుంది. విష్ణుప్రియ, నిఖిల్ టీం వాళ్ళు చెప్తారు.